Hi students, today you are going to learn skewness. Telugulo skewness no వైషమ్యం అంటారు. My dear students, ఇంతవరకు మీరు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కేంద్ర స్థానపు కొలతలు తెలుసుకున్నారు. మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. ఆ తర్వాత యు హ్యావ్ లెర్న్డ్ డిస్పర్షన్, విస్తరణ అంశాలు కూడా మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు వైషమ్యం, స్క్యూనెస్ గురించి తెలుసుకుంటారు. విస్తరణ తర్వాత కేంద్ర స్థానపు కొలతలకు స్క్యూనెస్ కు మధ్య ఉన్న భేదాన్ని మరియు స్క్యూనెస్ యొక్క ముఖ్యమైన ప్రాధాన్యతను కూడా మీరు తెలుసుకుంటారు. జాగ్రత్తగా ఈ థియరీని వినండి, తర్వాత మనం ప్రాబ్లం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. Okay students, skewness. The measures of central tendency and dispersion do not adequately describe distribution in the sense that there could be two distributions with the same mean and standard deviation but still different from each other in respect of shape or pattern in distribution. అంటే కేంద్ర స్థానపు కొలతలు శ్రేణులకు ప్రాతినిధ్యం వహించే ఒకే సంఖ్యను తెలియజేస్తాయి. మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, ఓకేనా, మోడ్ కావచ్చు, లేదా జామెట్రిక్ మీన్ కావచ్చు, హార్మోనిక్ మీన్ కావచ్చు. కేంద్ర స్థానపు కొలతల నుండి విభాజనంలోని అంశాలు ఏ విధంగా వ్యాపించి ఉన్నాయో పరిశీలించడానికి విస్తరణ కొలతలు హెల్ప్ అవుతాయి. అంటే క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, ఇవి మనకు హెల్ప్ అవుతాయి. విస్తరణ, డిస్పర్షన్ తెలియచేస్తాయి. ఓకేనా, రైట్. అయినప్పటికీ కేంద్ర స్థానపు కొలతలు గాని విస్తరణ కొలతలు గాని పౌనపున్య విభాజనాన్ని గురించి పూర్తిగా వెల్లడి చేయవు. మనకు పౌనపున్య విభాజన అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. దాని గురించి తెలియచేయవు. అది తెలియచేయడంలో మనకు స్క్యూనెస్ బాగా హెల్ప్ అవుతుంది. ఉదాహరణకు రెండు విభాజనాల అంకమధ్యమాల సమానంగా ఉండవచ్చు. అంటే ఈ రకంగా, దీన్నే బెల్ షేప్ అంటాము. అంటే ఎగ్జాంపుల్, ఇది మనం మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ అనుకుంటే ఈ వైపు ఈక్వల్ గా ఈ వైపు ఈక్వల్ గా ఫ్రీక్వెన్సీ ఈక్వల్ గా విభజించబడి ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, అంటే సిమ్మెట్రీ అంటారు. కానీ జనరల్ గా సిమ్మెట్రీ ఎప్పుడు కూడా ఉండదు. ఏదో ఒక వైపు ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. రైట్, సరే. సో ఇక్కడ స్క్యూనెస్ మీన్స్ ల్యాక్ ఆఫ్ సిమెట్రీ. స్క్యూనెస్ అంటే వైషమ్యం అంటే ఏమంటే అసౌష్టత అని అర్థం. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లో సమానంగా ఉండకపోవడం, ఈ రకంగా బెల్ కర్వ్ ఈ టైప్ లో ఉండకపోవడం. అంటే సెంటర్ లో మీడియా నుండి ఆ పక్క సమానంగా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, ఈ వైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా ఉండదు. ఓకేనా. సో అలా ఉండకపోవడాన్ని ఏమంటాము అంటే అసౌష్టత లేకపోతే అసిమెట్రీ అంటారు. అసిమెట్రికల్ అసౌష్టత అంటారు. సో సిమెట్రీ ఇస్ ఇంప్లైడ్ వెన్ డాటా వాల్యూస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద సేమ్ వే. ఈ వైపు ఈక్వల్ గా ఉంటుంది, ఈ వైపు ఈక్వల్ గా ఉంటుంది. పౌనపున్య విభాజన. ఓకేనా, రైట్. సరే, ఇక్కడ రెండు విభాజనాల అంకమధ్యాలు సమానంగా ఉండవచ్చు. బెల్ కర్వ్ అంటాం దీన్ని, రైట్. అదే విధంగా వాటి ప్రామాణిక విచలనాల సమానంగా కూడా ఉండవచ్చు. ప్రామాణిక విచలనాలు కూడా సమానంగా ఉండొచ్చు. కానీ స్వాభావికంగా ఆ రెండు విభాజనాలు వేరుగా ఉండవచ్చు. ఒక విభాజనంలోని విలువల సగటు విలువకు రెండు వైపులా సమానంగా వ్యాపించి ఉండి పౌనపున్య వక్రం సౌష్టంగా ఉండవచ్చు. దాన్నే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్, సిమెట్రీ, సౌష్టవత అని అంటాం. ఓకేనా. రెండవ విభాజనంలోని విలువల సగటు విలువకు ఒకవైపు ఎక్కువగాను మరొక వైపు తక్కువగాను వ్యాపించి ఉండి పౌనపున్య వక్రం అసౌష్టవంగా ఉండవచ్చు. కాబట్టి వివిధ విభాజనాల గురించి సమగ్రమైన అవగాహన ఏర్పరచుకోవాలంటే కేంద్ర స్థానపు కొలతలు అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, విస్తరణ కొలతలు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, మరొక లాక్షణిక విలువ తెలియాలి. వాటితో పాటు అంటే మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ తో పాటుగా క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్
విస్తరణ కొలతలు అంటారు వీటిని, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. వీటిని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. వీటితో పాటుగా మనకు కంపల్సరీగా మరొక లాక్షణిక విలువ, క్యారెక్టరిస్టిక్ వాల్యూ తెలియాలి. అదే వైషమ్యం, స్క్యూనెస్ అన్నమాట. దీనినే అసౌష్టత అని కూడా అంటారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ a skewed distribution could be positively skewed or negatively skewed. అంటే సానుకూలంగా ఉండొచ్చు ఈ వైషమ్యము, లేదంటే నెగిటివ్ ప్రతికూలంగా ఉండొచ్చు. రైట్. ఇఫ్ ద లాంగర్ టైల్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ కర్వ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ లైస్ టు ద రైట్, ఇగో ఇట్లా ఈ తోక, దీన్ని టైల్ అంటాం, దీన్ని టైల్. ఇది కుడివైపు జంపుగా ఉంటే ఇట్ ఈస్ సెడ్ టు బి పాజిటివ్లీ స్క్యూడ్. ఓకేనా, రైట్. అంటే ఇది డిస్ట్రిబ్యూషన్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కర్వ్ అన్నమాట ఇది. ఓకేనా, కుడివైపు ఈ టైల్ లాంగర్ గా ఉంటే దాన్ని పాజిటివ్లీ స్క్యూడ్ అంటారు. ఇన్ సచ్ ఎ కేస్ అర్థమెటిక్ మీన్ ఇస్ గ్రేటర్ దాన్ మీడియన్. In such a case, arithmetic mean is greater than median, median is greater than mode. ఇది ఈ రకంగా. సో అర్థమెటిక్ ఈ వైపు జంపుగా ఉంది, ఇదంతా కూడాను లాంగర్ టైల్ అన్నమాట. ఇదంతా లాంగర్ టైల్ అంటారు. సో అప్పుడు మీన్ అంటే ఏమి, ఇక్కడ అన్నిటికంటే పెద్దది ఇక్కడ మీన్ అన్నమాట. అంటే ఏమి, మీన్ ఈస్ గ్రేటర్ దాన్ మీడియన్, మీడియన్ ఈస్ గ్రేటర్ దాన్ మోడ్. అంటే మీన్ అన్నిటికంటే గ్రేటర్ లెవెల్లో ఉంటుంది అని అర్థం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే, స్క్యూ రెఫర్స్ టు వేర్ ద టైల్ ఆఫ్ గ్రాఫ్ ఈజ్, ఏ వైపు ఈ టైల్, ఈ తోక ఉంది అనేది ఇంపార్టెంట్. కుడివైపు ఉంటే పాజిటివ్లీ స్క్యూడ్ అని అర్థం. నాట్ డాటా పాయింట్స్, ఈ డాటా పాయింట్స్ కాదు, ఈ టైల్ ఎంత జంపు ఏ వైపు ఉందనే దాన్ని బేస్ చేసుకొని అది పాజిటివ్లీ స్క్యూడా నెగిటివ్లీ స్క్యూడా అంటాం. సో కుడివైపు ఇది ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్లీ స్క్యూడ్ అంటారు. అంటే ఏమి, ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ మీడియన్ అండ్ మీడియన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్, ఈ టైప్ లో ఉంటుంది. సో అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ మీడియన్, మీడియన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్. అట్లా అంటే అర్థమెటిక్ మీన్ ఏమి, మీడియన్ కంటే పెద్దదన్నమాట. మీడియన్ మోడ్ కంటే పెద్దది, అంటే అన్నిటికంటే పెద్దది ఏమని అర్థం ఇక్కడ, మీన్ అని. రైట్. ఇఫ్ ద లాంగర్ టైల్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ కర్వ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఇస్ లైస్ టు లెఫ్ట్, ఈ సైడ్ ఎడం వైపు అన్నమాట. ఈ లాంగర్ టైల్ ఎడం వైపు ఉంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ కి సంబంధించి, ఓకేనా, ఇక్కడేమో ఇన్కమ్ కి సంబంధించి. అంటే ఇన్కమ్ సంబంధించి ఏమి, ఇక్కడ హయ్యర్ ఇన్కమ్, హయ్యర్ అంటే $60,000, $70,000, $80,000, $90,000 అండ్ $100,000 సంబంధించింది ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. సో దీనికి సంబంధించి మనం చూస్తే లాంగర్ టైల్ కుడివైపు ఉంది, అందుకనే పాజిటివ్లీ స్క్యూడ్. ఇక మార్క్స్ కి సంబంధించి చూడండి, మార్క్స్ కి సంబంధించి సో 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు. సో పౌనపున్యము సెంట్రల్ పాయింట్ అన్నమాట. ఇది మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, మోడ్ కావచ్చు. ఇది కూడా అంతే, సెంట్రల్ పాయింట్. మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, మోడ్ కావచ్చు. ఏ వైపు జంపుగా వాలి ఉంది అన్నప్పుడు ఎడం వైపు జంపుగా వాలి ఉంది కాబట్టి ఈ టైల్, ఈ తోక, దీన్ని ఏమంటామంటే నెగిటివ్లీ స్క్యూడ్ అంటాం. నెగిటివ్లీ స్క్యూడ్ అంటే, సో హియర్ if the longer tail of the frequency curve of the distribution lies to left, ఎడం వైపు ఉంటే దీనిలాగా. ఓకేనా, ఇట్ ఫ్రమ్ ద సెంట్రల్ పాయింట్ నుంచి జంపుగా లాంగర్ టైల్ ఉంటే ఎడం వైపున, ఇట్ ఈస్ సెడ్ టు బి నెగిటివ్లీ స్క్యూడ్. ఓకేనా, ఇన్ సచ్ కేసెస్ అర్థమెటిక్ మీన్ ఈజ్ లెస్ దాన్ మీడియన్, మీడియన్ ఈజ్ లెస్ దాన్ మోడ్. ఇలా ఎడం వైపు ఉంది. సో ఇక్కడేమి, arithmetic mean is less than median. Arithmetic mean is less than median. So arithmetic mean median kante takku undi. Median is less than mode. Median mode kante takku undi. Ante mode ekku untundi ani artham. Idi negatively skewed ani artham. Okay, my dear students. So this is very very important to understand the statistical measures. So application of skewness.
మనం ఎక్కువగా ఎక్కడ వాడుతుంటారు ఈ స్క్యూనెస్ ను? సో skewed data arises quite naturally in various situations. Incomes are skewed to the right side because even just a few individuals who earn millions of dollars can greatly affect the mean, and there are no negative incomes. Similarly, data involving the lifetime of a product such as brand of light bulbs are skewed to the right side. So here the smallest, that a lifetime can be 0, and long lasting light bulbs will impart a possessive skewness to the data.